నిజంగా ఇంద్రుడికి అహల్యకు ఉన్న సంబంధం ఏంటి? అతిలోక సౌందర్యవతి అయిన అహల్య ఒక మహర్షిని ఎందుకు పెళ్లి చేసుకుంది? మనమందరూ చెప్పుకునే ఆంజనేయ స్వామి నిజంగా గౌతమునికి మనవడా? ఈ వీడియోలో మనం గౌతమ్ మహర్షి గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. గౌతమ్ మహర్షి ఈయన సప్తఋషుల్లో ఒకరు. ఈయన ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ మహాశివుణ్ణి పూజిస్తూ తపస్సులోనే తన కాలాన్ని గడిపేవాడు. ఈయన భార్య పేరు అహల్య. ఈమె అత్యంత సౌందర్యవతి. ఈమెను స్వయంగా బ్రహ్మదేవుడే తన శక్తితో సృష్టించాడు. ఈమె అందాన్ని చూసి అప్సరసలు కూడా అసూయపడేవారు. ఈమెకు పెళ్లి వయసు రాగానే బ్రహ్మదేవుడు స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి దేవతలు, గంధర్వులు, మహర్షులు ఎంతోమంది విచ్చేశారు. అక్కడికి వచ్చిన వారందరూ అహల్య వైపే చూస్తున్నారు, ఒక్క మహర్షి తప్ప. ఆయనే గౌతమ్ మహర్షి. ఇదంతా గమనించిన బ్రహ్మదేవుడు అహల్యను గౌతమునికిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. గౌతమునితో వివాహానికి అహల్య కూడా ఒప్పుకొనింది. దాంతో బ్రహ్మదేవుడు అహల్యను గౌతమునికిచ్చి వివాహం జరిపించాడు. అతి సౌందర్యవతి అయిన అహల్య తన భర్త అయిన గౌతమునికి సేవ చేస్తూ కాలం గడుపుతోంది. వీరి సంసారానికి గాను వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. కుమారుడి పేరే శతానందుడు మరియు కుమార్తె పేరు అంజన. ఈమె మన ఆంజనేయ స్వామికి జన్మనిచ్చిన తల్లి కాబట్టి ఆంజనేయ స్వామి గౌతమునికి స్వయాన మనవడు. కొంతకాలానికి గౌతమ్ మహర్షి గోవుని చంపాడని, అతను ఒక హంతకుడని ఇతర బ్రాహ్మణులు నిందించాడు. యాక్చువల్గా దీని ఒరిజినల్ స్టోరీ, తనతో పాటు ఉన్న బ్రాహ్మణులు, ఋషులు గౌతమ్ మహర్షికి వచ్చిన కీర్తి ప్రతిష్టలకు అసూయపడి ఒక మాయా గోవుని తమ శక్తులతో సృష్టించి గౌతముడు నివసిస్తున్న ఆశ్రమంలోకి వదిలారు. ఆశ్రమంలో ఉన్న గోవుని గౌతముడు చూసి దాన్ని బయటకు తోలేందుకు గాను ఒక కర్రను దాని వైపుగా విసిరాడు. అది మాయా గోవు కావడంతో విసిరిన కర్ర తగలగానే ఆ గోవు అక్కడికక్కడే మరణించింది. దాన్ని చూపించి ఇతర బ్రాహ్మణులు గౌతముడు ఘోర అపరాధం చేశాడని, అతను క్షమించలేని పాపం చేశాడని గౌతముడిని ఇతర బ్రాహ్మణులు నిందించారు. గౌతముడు తన మీద పడిన నిందను ఎలా అయినా చెరిపేసుకోవాలని, అన్ని పాపాలను శుద్ధి చేసేది గంగాదేవి కాబట్టి గంగ కోసం ఘోరమైన తపస్సు చేయసాగాడు. గంగాదేవి గౌతముని తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో అని కోరుకోమంది. అందుకు గౌతముడు గంగాదేవిని భూమిపైకి వచ్చి తన ఆశ్రమం మీదుగా ప్రవహించమని కోరాడు. అందుకు గంగాదేవి నా శక్తిని ఈ భూమి భరించలేదని, నా శక్తిని భరించగలవాడు ఆ పరమశివుడే అని అతని కోసం ప్రార్థించమని చెప్పి మాయమైపోయింది. గౌతమ్ మహర్షి మరలా పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. దాంతో గౌతమ్ మహర్షి కోరిక మేరకు తన జటాజూటంలో నుంచి ఒక పాయను భూమిపైకి వదిలాడు. ఆ పవిత్ర గంగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గోదావరి నదిగా ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాం. ఆ పవిత్ర గంగ అక్కడ ప్రవహించడంతో ఆ చనిపోయిన గోవు మళ్ళీ బ్రతికింది. దాంతో గౌతముని పైన వచ్చిన నిందలన్నీ కొట్టుకుపోయాయి. గౌతముడు సకల విద్యలు తెలిసినవాడు కాబట్టి తన దగ్గరకు సందేహాలు తీర్చుకోవడం కోసం ఎంతోమంది ఋషులు, దేవతలు గౌతముని ఆశ్రమానికి వస్తూ ఉండేవారు. అందులో ఇంద్రుడు కూడా ఉన్నాడు. ఇంద్రుడు తరచుగా గౌతమ మహర్షి ఆశ్రమానికి వస్తూ పోతూ ఉండేవాడు. ఇంద్రుడు అహల్యతో కూడా చాలా చనువుగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒకరోజు ఇంద్రుడు కోడి రూపం ధరించి గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గర కోడై కూశాడు. దాంతో గౌతముడు తెల్లవారుజాము అయ్యిందని సంధ్యావందనం చేయడానికి నది వద్దకు వెళ్ళాడు. గౌతముడు వెళ్ళిన విషయం గ్రహించిన ఇంద్రుడు గౌతముడిలా రూపం ధరించుకొని అహల్య దగ్గరకు వెళ్ళాడు. అహల్య వచ్చినవాడు గౌతముడు కాదు ఇంద్రుడు అన్న విషయాన్ని గ్రహించింది. కానీ మౌనంగా ఉండిపోయింది. అదే అదనుగా చేసుకొని ఇంద్రుడు అహల్యతో తన కోరికను తీర్చుకున్నాడు. ఇంద్రుడు ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సంధ్యావందనం పూర్తి చేసుకుని గౌతముడు తిరిగి వచ్చాడు. ఏం జరిగిందో తన దివ్య దృష్టిని ఉపయోగించి తెలుసుకున్నాడు. అందుకు ఇంద్రుణ్ణి
నీవు ఇంకా ఏ స్త్రీతోనూ కలవడానికి వీలు లేకుండా నీ వృషణాలు నేల రాలిపోతాయి అని శపించాడు. గౌతమ్ మహర్షి అహల్య వైపు చూస్తూ, నీవు చేసిన తప్పుకు నీవు ఇక్కడే ఉండిపోతావని, నీవు ఎవరికి కనిపించవని, నీవు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నీ జీవితం గడపాలని శపించి అక్కడి నుంచి వెళ్ళిపో. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు శ్రీరాముడు ఆ ఆశ్రమానికి వచ్చినప్పుడు అహల్యకు శాప విమోచనం జరుగుతుంది. శాప విమోచనం జరిగిన తర్వాత గౌతముడు అహల్యను తన భార్యగా మళ్ళీ స్వీకరిస్తాడు. ఈ వీడియో అంతే గైస్.